తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఉత్కంఠ వీడటం లేదు. ఖాళీగా ఉన్న 6 స్థానాల కోసం 10 నుంచి 12 మంది పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. 4 పేర్లు ముఖ్యమంత్రి ప్రపోజ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రాధాన్యం లేని నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బాలునాయక్, మైనార్టీ కోటా కింద షబ్బీర్ అలీ పేర్లు సూచించారు రేవంత్. ఇక మరో 2 పేర్లు భట్టి కోమటిరెడ్డి సూచించినట్టుగా తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉన్నారు. సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి రేసులో ఉన్నారు. ఇక వివేక్, ప్రేమ్ సాగర్ రావు, బాలునాయక్, షబ్బీర్ అలీ కూడా రేసులో ఉన్నారు. ఒకే జిల్లా కావడంతో వివేక్, ప్రేమ్ సాగర్ రావులో ఒకరికే అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇక మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడంతో అంతా ఒక క్లారిటీకి వచ్చాక చర్చించుకొని ఫైనలిస్టుతో తిరిగి ఢిల్లీ రావాలని హైకమాండ్ సూచించినట్టుగా తెలుస్తుంది. శ్రావణ మాసంలోనే కేబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. 4 రాష్ట్రాలతో పాటే తెలంగాణకు కొత్త బాస్ నియమించే అవకాశం ఉంది. మొత్తం మీద ఇటు పిసిసి అధ్యక్షునితో పాటు మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. పార్టీ హైకమాండ్తో మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన 4 పేర్లు సూచించినట్టుగా తెలుస్తోంది. సామాజిక వర్గాల వారీగా ఈ పేర్లు సూచించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రాధాన్యత లేని నిజామాబాద్ జిల్లాతో పాటు ముదిరాజ్, ఎస్టీ, మైనార్టీ కోటా కింద కొంతమంది పేర్లు సూచించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు అటు ఉప ముఖ్యమంత్రి భట్టి, అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెరో పేరు సూచించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఈ అంశంపై హైకమాండ్ తుది కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా శ్రావణ మాసంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధు జైన్ అవుతున్నారు. మధు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇంకా ఉత్కంఠ వేయడం లేదు. ముఖ్యమంత్రి 4 రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. మంత్రివర్గ విస్తరణ సంబంధించి కూడా ఆయన పార్టీ హైకమాండ్తో విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరగబోతుంది, మంత్రి పదవులు ఎవరెవరిని వరించబోతున్నాయి, ముఖ్యమంత్రి ఎట్లాంటి పేర్లు ఇచ్చారు, ఎట్లాంటి సూచనలు చేశారు హైకమాండ్కు? ఎగ్జాక్ట్లీ గత 3 రోజుల నుంచి ఢిల్లీలోనే ముఖ్యమంత్రి ఉన్నారు. ముఖ్యమంత్రితో పాటు కీలక నాయకులంతా కూడా ఎవరైతే మంత్రి పదవి ఆశిస్తా ఉన్నారో ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్సీలు, తర్వాత కొంతమంది కీలక నాయకులు పిసిసికి సంబంధించినటువంటి ఆశిస్తున్న నేతలంతా ఢిల్లీలో మకాం వేశారు. వరుస భేటీలు కొనసాగుతా ఉన్నాయి. ఏఐసిసికి సంబంధించిన నేతలతో వాళ్ళు వరుసగా సమావేశమవుతా ఉన్నారు. వారి విజ్ఞప్తులను వారికి తెలియజేస్తా ఉన్నారు. ఇప్పటికీ ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 12 మంత్రివర్గంలో 12 మంది ఉన్నారు. ముఖ్యమంత్రితో కలిపి ఇంకొక 6గురికి అవకాశం ఉంది. కాబట్టి ఆ 6గురికి ఎవరికి దక్కుతుంది మంత్రి పదవి అనేటువంటి చర్చ కొనసాగుతుంది. 10 నుంచి 12 మంది దాదాపు మంత్రి పదవి ఆశిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది వారు ఢిల్లీ వేదికగా వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాకపోతే ఈక్వేషన్ల వారిగా గతంలో ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలు, తర్వాత కమ్యూనిటీ బేస్డ్ గా క్యాస్ట్ వైజ్ గా కూడా ఏ వర్గాలకి అవకాశం ఇస్తే బాగుంటుంది మంత్రివర్గంలో అనే దానిపైన కసరత్తు చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆల్రెడీ తనకు సంబంధించినటువంటి కొంతమంది ప్రతిపాదనను ఏఐసిసి అధిష్టానం ముందు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అధిష్టానం ఎవరి వైపు మొక్కుతుందో చూడాలి. ఆశావాహులు చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నారు. ఉన్న మంత్రి పదవులు కేవలం 6 ఉన్నాయి. కానీ చాలా మంది మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి నేపథ్యం, రీసెంట్ గా జాయిన్ అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తావన కూడా ఢిల్లీ రావడంతో కాస్త వ్యతిరేకత రావడంతో ఆయనకు రైతు కమిషన్ చైర్మన్ ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక మొదటి నుంచి ఉన్నటువంటి జిల్లాల వారిగా చూస్తే నిజామాబాద్, ఆదిలాబాద్, తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్ లో ఎవరికి అవకాశం దక్కనుంది అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆల్రెడీ 2 మంత్రులు ఉన్నారు. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాగా మరొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన మంత్రివర్గంలో ఆయన స్థానం కోసం ఆశలు పెట్టుకున్నారు. డైరెక్ట్ గా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా వినిపిస్తా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అదే రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు వినిపిస్తా ఉంది. ఇంకా మరొక ఎమ్మెల్యే పరిగి నుంచి గెలిచినటువంటి రామ్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తా ఉంది. తర్వాత బీసీ సామాజిక వర్గం నుంచి గతంలో ముదిరాజ్ కమ్యూనిటీకి ఖచ్చితంగా మంత్రి పదవిలో అవకాశం కల్పిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి వాకిటి శ్రీహరి పేరు ఖరారు చేసినట్టుగా పార్టీలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దాదాపు ఆయన పేరు ఖరారు అయింది అనేటువంటిది, లేదు అంటే ఏం చేయాలి అనేటువంటి ఆలోచన పైన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత ప్రేమ్ సాగర్ రావు వెలమ సామాజిక వర్గం నుంచి ఆల్రెడీ ఇప్పటికీ జూపల్లి కృష్ణారావు మంత్రివర్గంలో ఉన్నారు. మరి ప్రేమ్ సాగర్ రావుకి అవకాశం దక్కుతుందా, మదన్ మోహన్ రావుకు అవకాశం దక్కుతుందా, లేదు అంటే ఇప్పుడు బలమూరి వెంకట ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతా ఉంది. ఎవరికి అవకాశం దక్కే సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఎమ్మెల్సీకి సంబంధించి పెండింగ్ ఉండడంతో మరి కోదండరాం సంబంధించినటువంటి విషయం ఏం చేయనున్నారనేటువంటిది కూడా ఆ పార్టీలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది.
దీంతో పాటు నగరం నుంచి ఎవరికి మంత్రి పదవి అవకాశం ఇవ్వాలి అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. దానం నాగేందర్ నగరం నుంచి గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఆయన పార్టీలో జాయిన్ మధు మొత్తంగా 10 నుంచి 12 మంది పోటీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికే ముఖ్యమంత్రి కొంతమంది పేర్లను, అలాగే ఉప ముఖ్యమంత్రి కోమటిరెడ్డి ఆయన సోదరుడి పేరును ఇట్లా రకరకాలుగా ప్రపోజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఫైనల్గా వడపోత కార్యక్రమం ఎప్పుడు ఉండబోతుంది? ఓవరాల్గా మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఎప్పుడు ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉంది? దీపాదాస్ మున్షి కూడా ఢిల్లీలోనే ఉన్నారు. సో ఆమె అభిప్రాయం కూడా తీసుకుంటున్నారు. ఆమె మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నటువంటి వారికి ప్రాధాన్యత ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆమె స్టేట్మెంట్ చేయడం వల్ల కాస్త ఇప్పుడు ప్రాధాన్యత పెంచుకున్నారు, ప్రాధాన్యత కల్పిస్తా ఉన్నారు. ముఖ్యంగా సీనియర్లంతా కూడా మొదటి నుంచి ఎవరైతే కాంగ్రెస్ ను వీడలేదో వారందరికీ అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ఇక క్యాబినెట్ బెర్త్ కు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి ఆయన ప్రతిపాదన బట్టి విక్రమార్క తర్వాత ఇటు వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కమ్యూనిటీ బేస్డ్ గా ఈసారి అవకాశం దక్కే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గతంలో ఇప్పుడు రీసెంట్ గా ఉన్నటువంటి ముదిరాజ్ కమ్యూనిటీకి అవకాశం దక్కలేదు, తర్వాత యాదవ కమ్యూనిటీకి క్యాబినెట్ లో అవకాశం దక్కలేదు. సో కమ్యూనిటీ బేస్ గా కూడా కసరత్తు కొనసాగుతా ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఆషాఢం సంబంధించినటువంటి లోపలనే లేదంటే ఆషాఢం తర్వాత దీనికి సంబంధించిన క్యాబినెట్ విస్తరణ ఉంది కాబట్టి తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాదాపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జూలై 2 తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందా, లేకుంటే ఆషాఢం తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందా చూడాలి. దీనికి సంబంధించి కసరత్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి ఆయనకు సంబంధించినటువంటి వర్గీయుల పేర్లు ప్రతిపాదన చేశారు. మిగతా వాళ్ళు మాత్రం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. త్వరలోనే క్యాబినెట్ విస్తరణ ఉండేటువంటి అవకాశం. రైట్, థ్యాంక్ యూ మధు. ఇది తెలంగాణ మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఖాళీగా ఉన్న 6 స్థానాల కోసం 10 నుంచి 12 మంది పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. 4 పేర్లను ముఖ్యమంత్రి ప్రపోజ్ చేశారు. ఇక అటు ఉప ముఖ్యమంత్రి అలాగే కోమటిరెడ్డి కూడా చెరో పేరును సూచించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద సామాజిక వర్గాల వారిగా బేరీజు వేసుకుంటుంది హైకమాండ్. దాంతోపాటు ప్రాతినిధ్యం లేని జిల్లాలకు కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండడంతో అంతా ఒక క్లారిటీకి వచ్చాక చర్చించుకొని ఫైనల్ లిస్టుతో తిరిగి ఢిల్లీ రావాలంటూ హైకమాండ్ సూచించినట్టుగా తెలుస్తుంది. శ్రావణ మాసంలోనే క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది.